బాలీవుడ్ లో సాలిడ్ వసూళ్లను రాబట్టిన చావా సినిమా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కొత్త వివాదానికి కారణమైంది. దేశవ్యాప్తంగా భారీ ఓపెనింగ్స్ తో దూసుకెళ్తున్న ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో కూడా విడుదలకైతే సిద్ధంగా ఉంది. మార్చి 7న సినిమా విడుదల కానుండగా ఏపీలో మాత్రం ఒక వర్గం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ముస్లిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ మహమ్మద్ జియా ఉల్ హక్ ఈ సినిమా విషయంపై అధికారికంగా స్పందించారు. చరిత్రను వక్రీకరించి తీసిన చిత్రంగా చావాను అభివర్ణిస్తూ ఈ సినిమాను ఏపీలో విడుదల చేయకుండా చూడాలని డిమాండ్ చేశారు. మరి ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ కు విజ్ఞాపన పత్రం కూడా అందజేశారు. సినిమా కథను తారుమారు చేసి కొందరి మనోభావాలను దెబ్బతీసేలా చిత్రీకరించారని, అందువల్లే తమ అభ్యంతరాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. ఇక ఇప్పటికే మహారాష్ట్రలో సంభాజీ మహారాజ్ భక్తులు భారీ స్థాయిలో ఈ సినిమాను ప్రోత్సహిస్తుండగా మరొక వైపు కొందరు దీనిపై అసంతృప్తిని కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే హిందీలో 600 కోట్లను మార్కును దాటి రికార్డ్ స్థాయిలో కలెక్షన్ రాబడుతున్న ఈ సినిమా తెలుగులో విడుదలైతే మరింత భారీ వసూళ్లు సాధించగలదని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో అనుకోని విధంగా వివాదం మొదలు కావడం చిత్ర యూనిట్ కు కొత్త సమస్యగా మారింది. అయితే చావా చిత్ర బృందం ఈ అభ్యంతరాలపై ఇంకా అధికారికంగా స్పందించలేదు. తెలుగు వెర్షన్ ను గీత ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్ లో విడుదల చేస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ వివాదం ఏ మాత్రం ప్రభావం చూపుతుందా లేదా అనుమానాలతో సినిమా యథావిధిగా థియేటర్లలోకి రానున్నదా అన్నది క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే సంభాజీ మహారాజ్ జీవితంలోని కీలక ఘట్టాలను, ఆయన పోరాటాన్ని చూపించేలా తెరకెక్కిన ఈ మూవీ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల చేత అభినందనలు అయితే అందుకుంటుంది. నటుడు విక్కీ కౌశల్ సంభాజీ పాత్రలో అదిరిపోయే నటన ప్రదర్శించారని, సినిమా విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అత్యున్నత స్థాయిలో ఉన్నాయని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అయితే వస్తుంది. మరి తెలుగు రాష్ట్రాల్లో చావా సినిమాను జనాలు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.